ఎన్సీఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీ చాప్టర్ 6 పాపులేషన్లో పాపులేషన్ గ్రోత్ అండ్ ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్ అనే ఈ టాపిక్ తెలుసుకుందాము. అంటే జనాభా పెరుగుదల మరియు జనాభాలోని మార్పులలో యొక్క ప్రక్రియ ఎలా అవుతుంది అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఓకేనా? సో 3 క్వశ్చన్స్ వేసుకోవాలి మనము పాపులేషన్ గురించి తెలుసుకోవాలన్నప్పుడు అనుకున్నాం కదా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అది కంప్లీట్ చేసాము. రెండోది ఏంటి అంటే పాపులేషన్ గ్రోత్ అండ్ ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్ ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అని అంటే హౌ హ్యాస్ ద పాపులేషన్ గ్రోన్ అండ్ చేంజ్డ్ త్రూ టైం, అంటే సమయం గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పాపులేషన్ ఎలా పెరిగింది, ఎలా మారింది అనేది తెలుసుకుంటాము ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ ద పాపులేషన్, జనాభాల యొక్క వాళ్ళ లక్షణాలు ఏంటి అనేది తెలుసుకుంటాం. అంటే వాళ్ళ ఎంత ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సెక్స్ ఏంటి, కంపోజిషన్ ఏంటి, వాళ్ళ లిటరసీ లెవెల్స్ ఏంటి, ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఏంటి, హెల్త్ కండిషన్స్ ఏంటి అనేది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది పాపులేషన్లో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. సో ఇప్పుడు పాపులేషన్ గ్రోత్ అండ్ ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్ గురించి తెలుసుకుందాం. పాపులేషన్ ఈజ్ అ డైనామిక్ ఫెనామినన్. డైనమిక్ అంటే ఏంటి అంటే కాన్స్టాంట్లీ చేంజింగ్ ఆర్ ప్రోగ్రెసింగ్, అంటే చేంజ్ అవుతుంది కాన్స్టాంట్గా, అంటే దాన్ని డైనామిక్ అని అంటారు. పాపులేషన్ ఈజ్ అ డైనామిక్ ఫినామినన్ ఆఫ్ కోర్స్. అవునా? ఎట్లా అంటే ఇప్పుడు జనాభా ఎంతమంది ఉన్నారో అంతేమంది ఉంటారా? ఉండరు కదా, పెరుగుతారు, తగ్గుతారు. ఇప్పుడు ఒక గ్రామంలో 1000 మంది ఉన్నారంటే ఎప్పటికీ 1000 మందే ఉన్నారంటే దాన్ని స్టాటిక్ అని అంటాం. కానీ కాదు కదా, కొంతమంది పుడతారు, జననాలు ఉంటాయి, కొంతమంది చనిపోతారు, మరణాలు ఉంటాయి, కొంతమంది మైగ్రేట్ అయ్యి వస్తారు, వలస వస్తారు. సో అట్లా పాపులేషన్లో కాన్స్టెంట్గా మార్పులు అనేది వస్తుంది జనాభాలో. సో కాబట్టి ఇట్ ఈజ్ ఏ డైనామిక్ ఫినామినన్. సో ఎట్లా చేంజ్ అవుతుంది? ద నెంబర్ చేంజ్ అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఎంతమంది, కొంతమంది రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాస్కి వలస వెళ్తారు, కొంతమంది వేరే దేశాలకి వలస వెళ్తారు. అండ్ కంపోజిషన్లో కూడా చేంజ్ వస్తుంది, వాళ్ళ ఏజ్లో, వాళ్ళ సెక్స్లో, అట్లాంటి లిటరసీ లెవెల్స్లో కూడా మార్పులు అనేవి వస్తాయి. ఇది కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది కాబట్టి డైనామిక్ ఫినామినన్ అని అంటాము. దిస్ ఈజ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ద 3 ప్రాసెస్. ఎందుకు డైనామిక్ ఫినామినన్, ఎందుకు నెంబర్లో డిస్ట్రిబ్యూషన్ ఇదంతా ఎందుకు చేంజ్ అవుతుంది అని అంటే ఇంటరాక్షన్ ఆఫ్ ద 3 ప్రాసెసెస్, ఈ 3 ప్రక్రియల వల్ల చేంజ్ అవుతుంది. నేమ్లీ బర్త్స్, డెత్స్ అండ్ మైగ్రేషన్స్, అంటే జననాలు, మరణాలు మరియు వలసల వలన ఈ జనాభాలో మార్పులు అనేవి వస్తున్నాయి. ఫస్ట్ పాపులేషన్ గ్రోత్ చూద్దాము. పాపులేషన్ గ్రోత్ అంటే పాపులేషన్ పెరుగుదల. గ్రోత్ ఆఫ్ పాపులేషన్ రిఫర్స్ టు ద చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ or territory during a specific period of time, say during the last 10 years. అంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంలో ద నెంబర్ ఆఫ్ ఇన్హాబిటెంట్స్, అంటే ఒక కంట్రీలో ఎంతమంది ఇన్హాబిటెంట్స్ ఉన్నారు, అంటే ఎంతమంది ఉన్నారు, యాడ్ అయ్యారు, ఎంతమంది లెఫ్ట్ అయ్యారు అన్నదాన్నే మనం పాపులేషన్ గ్రోత్ అని అంటాం. సో ఇప్పుడు ఒక 2001లో ఇంతమంది ఉన్నారనుకోండి, 2011కి వచ్చే వరకు ఎంతమంది పెరిగారు, ఎంతమంది తగ్గారు అనే దాన్ని మనము పాపులేషన్ గ్రోత్ అని అంటాము. సచ్ ఎ చేంజ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ 2 ways. దాన్ని మనం 2 విధాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్సల్యూట్ నెంబర్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చేంజ్ పర్ ఇయర్. ఓకేనా? సో అబ్సల్యూట్ నెంబర్స్లో ఇగో 2001లో ఇంత జనాభా ఉంది, 2011లో ఇంత జనాభా ఉంది అని చెప్పి అబ్సల్యూట్ నెంబర్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చేంజ్ పర్ ఇయర్, అంటే ఒక సంవత్సరానికి ఎంత శాతం చేంజ్ అయింది, మార్పు వచ్చింది అనే దాన్ని బట్టి కూడా మనము పాపులేషన్ గ్రోత్ని మనం చెప్పొచ్చు అన్నమాట, ఈ చేంజ్ని. The absolute numbers added each year or decade is the magnitude of increase. అబ్సల్యూట్ నెంబర్స్ ఏదైతే ఒక ఇయర్లో కానీ ఒక దశాబ్దంలో కానీ యాడ్ అయ్యారో నెంబర్స్ని, దాన్ని మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంక్రీజ్ అని అంటాము. అంటే పాపులేషన్ ఇంక్రీజ్ అయింది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంక్రీజ్ అని అంటాము. 2001లో ఇంత జనాభా ఉంటే నెక్స్ట్ 1 కోటి మంది యాడ్ అయ్యారనుకోండి, దాన్ని మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంక్రీజ్ అని అంటాం. సో దీన్ని మనం ఎట్లా చేస్తామంటే ఇట్ ఈస్ ఆబ్టైన్డ్ బై సింప్లీ సబ్స్ట్రాక్టింగ్ ద ఎర్లియర్ పాపులేషన్, ఎగ్జాంపుల్ దట్ ఆఫ్ 2001 ఫ్రమ్ ద లాటర్ పాపులేషన్ దట్ ఆఫ్ 2011, ఇట్ ఈస్ రిఫర్ టు యాజ్ అన్ అబ్సల్యూట్ ఇంక్రీజ్. ఇప్పుడు 2022 ఉందనుకోండి, మనం ఈ అబ్సల్యూట్ ఇంక్రీజ్ని మనము ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఎట్లా ఆబ్టైన్ అవుతుంది అని అంటే 2022లో ఇంత జనాభా ఉంది,
ఓకే, 2011లో ఇంత జనాభా ఉంది అనుకోండి. 2022లో ఉన్న జనాభా నుండి 2011లో ఉన్న జనాభాని సబ్స్ట్రాక్ట్ తీసివేసామనుకోండి, మనకు వచ్చిన సంఖ్యనే దాన్ని అబ్సల్యూట్ ఇంక్రీజ్ అని అంటాము. The rate or the pace of population increase is the other important aspect. ఓకేనా? సో రేట్ ఆర్ పేస్ ఆఫ్ పాపులేషన్ ఇంక్రీజ్ ఎంత రేట్లో అది ఇంక్రీజ్ అవుతుంది అనేది కూడా ఇంకొక ఇంపార్టెంట్ యాక్సెప్ట్. ఇట్ ఈస్ స్టడీడ్ ఇన్ పర్సెంట్ పర్ యానం, అంటే ఒక సంవత్సరానికి ఎంత శాతం పెరుగుతుంది అనే దాన్ని మనము క్యాలిక్యులేట్ చేస్తాం. ఎగ్జాంపుల్, ద రేట్ ఆఫ్ increase of 2% per annum means that in a given year there was an increase of 2% for every 100 person in the base population. ఓకేనా? సో 2% per annum ఇంక్రీజ్ అయింది పాపులేషన్ అని అన్నాం అనుకోండి, 2% per annum ఇంక్రీజ్ అయింది అని అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి అని అంటే బేస్ పాపులేషన్లో ప్రతి 100 మందికి 2 వ్యక్తులు పెరిగారు సంవత్సరానికి అని అర్థం. దిస్ ఈజ్ రిఫర్ టు యాజ్ యాన్యువల్ గ్రోత్ రేట్. దీన్నే మనము యాన్యువల్ గ్రోత్ రేట్ అని అంటాము. 2% per annum అని అన్నామంటే ప్రతి 100 మందికి 2 వ్యక్తులు పెరిగారు సంవత్సరానికి బేస్ పాపులేషన్లో అని అర్థం. సో ఇండియాస్ పాపులేషన్ హ్యాస్ బిన్ స్టడీలీ ఇంక్రీజింగ్ ఫ్రమ్ 361 million in 1951 to 1210 million in 2011. ఇప్పుడు ఎంత ఉంది? 141.1 బిలియన్ పాపులేషన్ అనేది మనకి ఉంది. సో మనం ఇంతకుముందు వీడియోలో చూసాం కదా పాపులేషన్ ఎట్లా ఇంక్రీజ్ అయింది అనేది 2022లో. ఇది అవుట్డేటెడ్ డేటా అన్నమాట, ఇది డైనమిక్ ఫెనామినన్. సో మనం ఎప్పుడో 2011ది పట్టుకొని చదివితే ఇది ఆ లెక్కలు ఇప్పుడు ఉండవు. 141 కాదు, 141.72 crores పాపులేషన్ ఉంది మన దగ్గర, అంటే 1.4 బిలియన్కి ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఈ 1951 నుంచి 2011 వరకు టోటల్ పాపులేషన్ ఉంది, అబ్సల్యూట్ ఇంక్రీజ్ ఇన్ ద డెకేడ్ అండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఇక్కడ ఉంది. ఒకసారి చూడండి. అవన్నీ ఫ్యాక్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒకసారి చూస్తే చూడండి. ఓకేనా? ఒకసారి చూస్తే మనకి 1951 నుంచి 1981 వరకు ద యాన్యువల్ రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ వాజ్ స్టడీలీ ఇంక్రీజింగ్. స్టడీగా ఇంక్రీజ్ అవుతుంది 1951 నుంచి 1981 వరకు చూసుకుంటే, విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ ఫ్రమ్ 361 millions in 1951 to 683 millions in 1981. ఓకే, సిన్స్ 1981 నుంచి చూసుకుంటే, హౌఎవర్ ద రేట్ ఆఫ్ గ్రోత్ స్టార్టెడ్ డిక్లైనింగ్ గ్రాడ్యువల్లీ. గ్రోత్ అనేది డిక్లైన్ అయింది, తగ్గుతుంటూ వచ్చింది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద బర్త్ రేట్ డిక్లైన్డ్ ర్యాపిడ్లీ. బర్త్ రేట్స్ అనేవి తగ్గాయి అన్నమాట, అంటే జననాల సంఖ్య అనేది తగ్గింది. స్టిల్ 182 million people were added to the total population in the 1990. అంటే గ్రోత్ రేట్ అనేది తగ్గింది, బర్త్ రేట్స్ తగ్గింది, కాకపోతే అయినా 182 million people మాత్రం టోటల్ పాపులేషన్కి 1990s వరకు యాడ్ అయ్యారు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రియలైజ్ దట్ ఇండియా హ్యాస్ ఎ వెరీ లార్జ్ పాపులేషన్. సో మనకు అర్థం చేసుకోవాలి, ఇండియాలో చాలా పెద్ద పాపులేషన్, జనాభా ఏం తక్కువనా, చైనాని బీట్ చేస్తుంది, అవును కదా? సో వెన్ low annual rate is applied to a very large population, it tells a large absolute increase. సో లో యాన్యువల్ రేట్ ఒక లార్జ్ పాపులేషన్కి అప్లై చేసామనుకోండి, దాన్ని లార్జ్ అబ్సల్యూట్ ఇంక్రీజే ఉంటుంది. ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు తక్కువ యాడ్ చేసినా కానీ ఎక్కువనే ఉంటుంది, ఏమైనా తక్కువగా ఉంటుందా? ఉండదు కదా. సో వెన్ మోర్ దాన్ ఏ బిలియన్ పీపుల్ ఇంక్రీజ్ ఈవెన్ ఎట్ ఎ లోయర్ రేట్, ద టోటల్ నెంబర్ బీయింగ్ యాడెడ్ బికమ్స్ వెరీ లార్జ్. ఓకేనా? సో లోయర్ రేట్లోనే బిలియన్ పీపుల్ ఇంక్రీజ్ అయ్యారని అనుకోండి, టోటల్ నెంబర్ కూడా చాలా లార్జ్దే వస్తుంది కదా. ఎస్, సో ఇండియాస్ యాన్యువల్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఈజ్ లార్జ్ ఎనఫ్ టు న్యూట్రలైజ్ ఎఫర్ట్ టు కన్జర్వ్ ద రిసోర్స్ ఎండౌన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో మనకి యాన్యువల్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఈజ్, దాన్ని న్యూట్రలైజ్ చేయటం చాలా అవసరం అన్నమాట, ఎందుకంటే రిసోర్స్ ఎండౌన్మెంట్ ఎన్విరాన్మెంట్కి, అంతేనా? నెక్స్ట్, ద డిక్లైనింగ్ ట్రెండ్ ఆఫ్ ద గ్రోత్ రేట్ ఈజ్ ఇండీడ్ ఏ పాజిటివ్ ఇండికేటర్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ బర్త్ కంట్రోల్. ఒకవేళ మనకి ఏదైనా డిక్లైనింగ్ ట్రెండ్ ఆఫ్ గ్రోత్ రేట్లో ఏదైనా తగ్గుదల వచ్చింది అని అంటే బర్త్ కంట్రోల్ బాగానే చేసాము అన్నది ఒక పాజిటివ్ ఇండికేటరేనంట. ఓకేనా? డిస్పైట్ దట్ ద టోటల్ అడిషన్ టు ద పాపులేషన్ బేస్ కంటిన్యూ టు గ్రో అండ్
India has overtaken China in 2023 to become the most populous countries in the world. సో మన లార్జ్ పాపులేషన్కి కొద్దిగా పెరిగినా పెద్దగానే ఉంటుంది, పెద్ద ఫరకేం పడదని చెప్తుండే అంతేనా. 2023 వరకు చైనాని మన భారతదేశము ఓవర్టేక్ కూడా చేస్తుందంట. ఓకేనా, ఇది పాపులేషన్ గ్రోత్, యాన్యువల్ పాపులేషన్ గ్రోత్ ఇది. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్ ఆర్ గ్రోత్. ఎట్లా పాపులేషన్ చేంజ్ అవుతుంది, ప్రాసెస్ ప్రక్రియ ఏంటి అంటే 3 మెయిన్ ప్రాసెసెస్ ఉన్నాయి అని తెలుసుకున్నాం. 3 ప్రధానమైన ప్రక్రియలు ఉన్నాయి పాపులేషన్లో మార్పులు రావటానికి. అవేంటి అంటే బర్త్ రేట్స్, డెత్ రేట్స్ అండ్ మైగ్రేషన్స్. ఒక జననాలు, మరణాలు, ఇంకా వలసల వల్లనే చేంజ్ అవుతూ ఉంటుంది. ద న్యాచురల్ ఇంక్రీజ్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బర్త్ రేట్స్ అండ్ ద డెత్ రేట్స్. న్యాచురల్గా ఇంక్రీజ్ అయ్యింది ఏంటి పాపులేషన్లో అంటే బర్త్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి మనకు పాపులేషన్ ఎక్కువగా మార్పులు వస్తాయి. డెత్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి పాపులేషన్లో తక్కువగా ఉంటుంది, తక్కువ మార్పులు అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా, సో బర్త్ రేట్స్, డెత్ రేట్స్ ఈక్వల్గా ఉంటే జనాభా స్టడీగా ఉండొచ్చు, అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బర్త్ రేట్ అంటే ఏంటో చూద్దాము. బర్త్ రేట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ పర్ 1000 పర్సన్స్ ఇన్ ఎ ఇయర్. ఒక సంవత్సరంలో 1000 మంది వ్యక్తులకి ఎంతమంది ఎన్ని జననాలు అయ్యాయి అన్నదాన్నే బర్త్ రేట్ అని అంటాము. ఒక సంవత్సరంలో 1000 పర్సన్స్కి ఎంతమంది పుట్టారు అన్నదాన్నే మనం బర్త్ రేట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 20 మంది పుట్టారనుకోండి 1000 మందికి, సో అప్పుడు మనం 20/1000 చేయాలి. ఓకేనా, దాన్నే మనం బర్త్ రేట్ అని అంటాం. సో ఇట్ ఈస్ అ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ గ్రోత్ బికాస్ ఇన్ ఇండియా బర్త్ రేట్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ హయ్యర్ దాన్ డెత్ రేట్స్. సో గ్రోత్ రేట్ బాగా ఉండటానికి పాపులేషన్ ఇండియాలో మేజర్ కాంపోనెంట్ బర్త్ రేటే. ఎందుకంటే డెత్ రేట్స్ కన్నా కూడా బర్త్ రేట్స్ ఎక్కువగా ఉండటమే అందుకు కారణము. నెక్స్ట్ డెత్ రేట్ చూసుకుందాము. డెత్ రేట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1000 పర్సన్స్ ఇన్ ఏ ఇయర్. ఒక సంవత్సరంలో 1000 మంది వ్యక్తులకు ఎంతమంది వ్యక్తులు చనిపోయారు అన్నదాన్నే డెత్ రేట్ అని అంటారు. ద మెయిన్ కాజ్ ఆఫ్ ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ హ్యాస్ బిన్ ద ర్యాపిడ్ డిక్లైన్ ఇన్ డెత్ రేట్స్. సో ఇంకొకటి ఏంటి అంటే అక్కడ బర్త్ రేట్ పెరిగింది, తర్వాత డెత్ రేట్స్ తగ్గాయి, అందుకే ఇండియన్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మెయిన్ కాజ్ ఆఫ్ ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్. డెత్ రేట్స్ డిక్లైన్ అయ్యాయి అన్నమాట, చాలా తగ్గాయి. నెక్స్ట్ టిల్ 1980 హై బర్త్ రేట్స్ అండ్ డిక్లైనింగ్ డెత్ రేట్స్ లెడ్ టు ఎ లార్జ్ డిఫరెన్స్ బిట్వీన్ బర్త్ రేట్స్ అండ్ డెత్ రేట్స్ రిజల్టింగ్ ఇన్ హయ్యర్ రేట్స్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. 1980 వరకు చూసుకున్నట్లయితే హై బర్త్ రేట్స్ ఉన్నాయి. హై బర్త్ రేట్స్, ఎక్కువ మంది పుట్టారు, తక్కువ మంది చనిపోయారు, కాబట్టి బర్త్ రేట్స్కి డెత్ రేట్స్కి మధ్య లార్జ్ డిఫరెన్స్ ఉండటం వలన పాపులేషన్ అనేది చాలా పెరిగింది. సో సిన్స్ 1981 వరకు చూసుకుంటే బర్త్ రేట్స్ హ్యావ్ ఆల్సో స్టార్టెడ్ డిక్లైనింగ్ గ్రాడ్యువల్లీ. ఇంకా మనుషులు పుట్టడం కూడా స్లోగా తగ్గిందనమాట. రిజల్టింగ్ ఇన్ ఏ గ్రాడ్యువల్ డిక్లైన్ ఇన్ ద రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. కొద్దిగా పాపులేషన్ గ్రోత్లో తగ్గింది. ఇంతకుముందు చూసుకుంటే ఒక్క ఇంట్లో 5, 10 మంది, ఇప్పుడైతే 2, 1, 3 కదా. 1980s కన్నా ఇప్పుడు మన నాన్న వాళ్ళు, మన అమ్మ వాళ్ళు చూసుకుంటే వాళ్ళు 3, 4, మనం చూసుకుంటే 2, 3 అంతే కదా. అక్కడ 3, 4, 5. మన తాత వాళ్ళు చూసుకుంటే మాత్రం 10 మంది అలా ఉండేవాళ్ళు, ఎక్కువ తక్కువ మందికి అనేవాళ్ళు కదా. ఇప్పుడు కొంచెం తగ్గింది కదా 1981 నుంచి. ఓకేనా, సో వాట్ ఆర్ ద రీజన్ ఫర్ దిస్ ట్రెండ్ అంటే ఇది అంటున్నా. ఇంకేంటి, వాట్ ఆర్ ద రీజన్ ఫర్ దిస్ ట్రెండ్? 1981 తర్వాత బర్త్ రేట్ కూడా తగ్గింది అనడానికి ఒకసారి మీరు కింద కామెంట్ సెక్షన్లో వీలైతే కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ చూసుకుంటే అది మైగ్రేషన్, ప్రవాసము, వలస రావటం వలన. సో మనకి వలస రావటం వలన పాపులేషన్ సైజులో విత్ ఇన్ ద కంట్రీ అయితే ఏమి విత్ ఇన్ ద కంట్రీ మైగ్రేషన్ జరిగితే పాపులేషన్ సైజులో ఏం మార్పు రాదు, కానీ డిస్ట్రిబ్యూషన్లో అయితే మార్పు వస్తుంది. సో మైగ్రేషన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ పీపుల్ అక్రాస్ రీజియన్ అండ్ టెరిటరీస్. ఓకేనా, రీజియన్స్లో, టెరిటరీస్లో మూమెంట్ ఆఫ్ పీపుల్ని మనం అంటాం. సో మైగ్రేషన్ కెన్ బి ఇంటర్నల్ విత్ ఇన్ ద కంట్రీలో కూడా. ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రంకి వెళ్ళొచ్చు, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, ఒక దేశం నుండి ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి, రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి, విత్ ఇన్ ద కంట్రీ కూడా మనకి మైగ్రేషన్, వలస అనేది ఉంటుంది. లేదంటే బిట్వీన్ ద కంట్రీస్, ఇంటర్నేషనల్ కూడా, అంతర్జాతీయంగా కూడా వలసలు అనేవి జరుగుతాయి. సో ఇంటర్నల్ మైగ్రేషన్ ఒకసారి చూసుకుంటే, ఇంటర్నల్ మైగ్రేషన్ డస్ నాట్ చేంజ్ ద సైజ్ ఆఫ్ ది పాపులేషన్. అంటే అంతర్గతంగా
దేశం లోపలే మనకి మైగ్రేషన్ జరిగింది అని అంటే సైజులో పాపులేషన్ అవ్వదు, ఇందాకే చెప్పాను. బట్ ఇన్ఫ్లుయెన్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ విత్ ఇన్ ద నేషన్. ఆ దేశంలో ఇన్ఫ్లుయెన్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అంటే రూరల్ ఏరియా నుంచి వెళ్ళి అర్బన్ ఏరియాస్కి వెళ్ళారు, లేదంటే ఎక్కడన్నా పని లేదంటే పని ఉన్న చోటుకి వెళ్ళారు అని అంటే అక్కడ మనకి అర్బన్ ఏరియాలో పాపులేషన్ పెరగచ్చు, రూరల్లో తగ్గచ్చు అట్లా. నెక్స్ట్, మైగ్రేషన్ ప్లేస్ అ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ చేంజింగ్ ద కంపోజిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్. ఓకేనా? సో మైగ్రేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది కంపోజిషన్లో ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ రెండిట్లో అండి. ఓకేనా? ఇన్ ఇండియా మోస్ట్ మైగ్రేషన్స్ హ్యావ్ బీన్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఏరియాస్ బికాస్ ఆఫ్ ద పుష్ ఫ్యాక్టర్స్ ఇన్ రూరల్ ఏరియాస్. మనకు భారతదేశంలో చూసుకుంటే ఎక్కువ మైగ్రేషన్స్ అనేవి, వలసలు అనేవి రూరల్ నుంచి అర్బన్ ఏరియాస్కి ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోకి మైగ్రేషన్స్, వలసలు అనేవి జరుగుతుంది. దీస్ ఆర్ అడ్వర్స్ కండిషన్స్ ఆఫ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అండ్ ద పుల్ ఆఫ్ ద సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ బెటర్ లివింగ్ కండిషన్స్. సో మనకి ఇక్కడ చూసుకుంటే రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వలస వెళ్తారు, ఎందుకంటే రూరల్ ఏరియాస్లో అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం ఉండొచ్చు, పావర్టీ, పేదరికం వలన సిటీకి వెళ్తే ఏదైనా పని చేసుకొని బతకచ్చు, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంకా బెటర్ లివింగ్ కండిషన్స్ ఉంటాయి అక్కడ అని చెప్పి ఇక్కడ నుండి అక్కడికి వలస వెళ్ళటం వలన ఈ మైగ్రేషన్స్ మనకు పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ని చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెక్స్ట్, మైగ్రేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డిటర్మినెంట్ ఆఫ్ పాపులేషన్ చేంజ్. It changes not only the population size but also the population composition of urban and rural population in terms of age and sex composition. సో మన మైగ్రేషన్, ఇంటర్నేషనల్ మైగ్రేషన్స్ అయినాయి అనుకోండి, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కొంతమంది ఇక్కడికి వలస వచ్చింది అనుకో, పాపులేషన్ సైజులో మనకి తేడా వస్తుంది. ఇక్కడ నుంచి చాలామంది చదువుకోవడానికి ఉద్యోగరీత్యా వెళ్ళి ఫారెన్లో సెటిల్ అయ్యారనుకోండి, మనకి పాపులేషన్ సైజులో ఇంక్రీజ్ అవుతుంది. రూరల్ నుంచి అర్బన్కి వెళ్ళారనుకోండి, మనకి ఇక్కడ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్లో చేంజెస్ అనేవి వస్తాయి. Okay, so in India, the rural-urban migration has resulted in a steady increase in the percentage of population in cities and towns. So rural నుంచి అర్బన్కి అందరూ మైగ్రేట్ అవ్వటం వలన మనకి సిటీస్లో, టౌన్స్లో పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. ద అర్బన్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 17.29% of the total population in 1951 to 31.80% in 2011. సో ఇంత చేంజ్ అయింది 2022 వరకు. ఇంకా నెంబర్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, ఒకసారి వీలైతే గూగుల్ చేయండి. దెర్ హ్యాస్ బిన్ ఎ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మిలియన్ ప్లస్ సిటీస్ ఫ్రమ్ 35 to 53 ఇన్ జస్ట్ 1 decade, 2001 to 2011. ఓకే, సో మనకి మిలియన్ కన్నా ఎక్కువ జనాభా ఉన్న సిటీస్, పట్టణాలు ఇంకా నగరాలు అనేవి 35 నుంచి 53కి ఒక్క డెకేడ్లోనే పెరిగిందన్నమాట. సో 2022 వరకు 53 కాస్త ఎంత అయిందో ఒకసారి చూడండి. ఇన్ 2023 దేర్ వర్ 59 మిలియన్ ప్లస్ సిటీస్ ఇన్ ఇండియా. 2023 వరకు చూసుకుంటే 59 మిలియన్ ప్లస్ సిటీస్ ఇన్ ఇండియా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, అడాలసెంట్ పాపులేషన్, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో దిస్ ఈజ్ అబౌట్ పాపులేషన్ గ్రోత్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ది పాపులేషన్ చేంజ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు దీక్షా అకాడమీ, షేర్ చేయండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే కూడా మీరు సజెషన్స్ ఇవ్వచ్చు. అండ్ మీరు నా దీక్షా అకాడమీకి సపోర్ట్ చేయాలంటే సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, సూపర్ థ్యాంక్స్ అని. సో సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ పైన చేసి మీరు ఏమైనా డొనేట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే కూడా జాయిన్ ఆప్షన్ ఉంది. 79 రూపీస్ పర్ మంత్ మీరు కట్టి ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.